కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపైన సవతి తల్లి ప్రేమ చూపించారని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశానుసారం నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్లమెంటు ఫ్లోర్ లీడర్ గా ఉండే సుష్మా స్వరాజ్ గారు కూడా పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ఇదే మహబూబ్ నగర్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో, ఎంబీఎస్ కాలేజ్ గ్రౌండ్స్ లో పాలమూరు రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇస్తాం, నిధులు సమకూరుస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు సీనియర్ నాయకులు, సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కూడా వారిచ్చిన మాటను తట్టండు. పాలమూరు గడ్డ మీద వాళ్ళు ఇచ్చిన తెలియజేస్తా ఉన్నాం. మా పాలమూరు బిడ్డలు ఇక్కడ ఎంపీని కూడా గెలిపించుకున్నారు భారతీయ జనతా. ఇది తెలంగాణలుగా కేంద్ర ప్రభుత్వం మీద ప్రజాస్వామిక బద్దంగా ఒత్తిడిగా ఉంది. అలాగే ఇంకోటి, శంషాబాద్ నుంచి బెంగళూరు కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాల పట్ల వివక్షపూరితంగా నిర్మలా మా మిత్రులు వినోద్ కుమార్ గారు చెప్పినట్టుగా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, బీజేపీ, బీజేపీ, బీజేపీ. ఎన్నో సార్లు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు, మంత్రులు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని, కేంద్రంలో ఉన్న మంత్రులను, అదేవిధంగా ప్రధానమంత్రిని కలవడం జరిగింది. ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు మీరు మా బడే బాయ్ మాకు అన్ని రకాలు కూడా సహాయ సహకారాలు అందించని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది. అంటే కేంద్రంతో సఖ్యత ఉంటే ఖచ్చితంగా మాకు నిధులు వస్తాయనే ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి ఎన్నో సార్లు కేంద్ర మంత్రులు కావాలని పూరితంగా బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు 24 గంటలు ఈయన రాష్ట్రంలో ఉండి చేస్తున్న మన అభివృద్ధి, మన ప్రజాపాలన విమర్శించడం తప్ప, వాళ్ళు టీఆర్ఎస్ ను కొమ్ముగాయడం తప్ప వాళ్ళు చేస్తున్నది శూన్యం. అదేవిధంగా పాలమూరు అభివృద్ధి గురించి ఒక్క రోజు కూడా నోరు విప్పలే. కానీ అంటే కొడంగల్లో జరుగుతున్న ఎవరైతే ప్రేరేపించిన అల్లర్ల గురించి పోయి ప్రచారాలు చేసుకుంటున్నారు తప్ప పాలమూరు అభివృద్ధి గురించి ఒక్క రోజు ఒక మంత్రిని కలిసింది లేదు, ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసి అడిగింది లేదు. కానీ మాత్రం చోపుట ప్రోగ్రాములు చేసుకుంటూ ఇక్కడ తెలంగాణకు అన్యాయం చేస్తున్నా కూడా ఇదే విధంగా కేంద్రంలో పన్నుల రూపంలో మనం పెద్ద ఎత్తున లక్షల రూపాయలు చెల్లిస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి. కానీ మనకు మాత్రం గుండు సున్నా ఇచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ఈరోజు బీజేపీ పార్టీ. కాబట్టి ఈ నిరసన కార్యక్రమం ద్వారా మేము ఒకటే కంటే ఆ 2 రాష్ట్రాలను కాపాడుకుంటే ఆ 2 రాష్ట్రాల ద్వారా అధికారంలో కంటిన్యూగా కొనసాగవచ్చు అని చెప్పేసి బీజేపీలు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అడగకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కు బీఆర్ కు నిధులు కేటాయిస్తూ మిగతా రాష్ట్రాలకు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్న బీజేపీ పార్టీకి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పినట్లు ఎక్కడ పడితే అక్కడ బీజేపీ ఎంపీలను అడ్డుకోవాలని చెప్పేసి ఈ సందర్భం కోరుతా ఉన్నా. ఏం ముఖం పెట్టుకొని మీరు ప్రజలకు తిరుగుతా ఉన్నారు? ఈరోజు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తే ఒక్కడంటే ఒక్కడు మాట్లాడు. ఈరోజు టీఆర్ఎస్ అడుగుతా ఉన్నాం, మీరు అంటే మా మీద విడుచుకుపడతా ఉన్నారు కదా. ఈరోజు టీఆర్ఎస్ బీజేపీలు మన రాష్ట్రానికి మోసం చేస్తే ఎందుకు మీరు వచ్చి మాట్లాడతలేరని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. మీరు అడగారు, ఎందుకంటే మీరు వాళ్ళు కూడా తెలుసు. కాబట్టి సమస్య వచ్చినప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ప్రజల పక్షాన ఉండకుండా బీజేపీ పక్షాన ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తా ఉంది. కాబట్టి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, మేము పోరాటం చేస్తా ఉన్నాం. మేము అధికారంలో ఉన్నా కూడా మేము కేంద్రానికి వ్యతిరేకంగా ఈరోజు పోరాటం చేస్తాము.